ముందు క్లాసులో మనం గుణింతాలు అంటే ఏమిటి, గుణింత రూపం ఎలా ఏర్పడుతుంది, గుణింతాలు ఏ విధంగా పలకపడతాయి అని చెప్పేసి నేర్చుకున్నాం కదమ్మా. మరికొన్ని గుణింతాలు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనం నా గుణింతం గురించి నేర్చుకుందాం. ఏంటమ్మా నా గుణింతం? అయితే గుణింతం అనేది ఎలా ఏర్పడుతుందని చెప్పుకున్నాము. అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు, అంటే అచ్చుల యొక్క గుర్తులు అంటే ఏంటి, గుణింతపు గుర్తులు ఈ హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింతాలు అనేవి ఏర్పడతాయి. హల్లుల యొక్క గుణింతాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఈ గుర్తులు ఏ అక్షరం ఏదైతే వచ్చి చేరుతాయో ఆ అక్షరం యొక్క గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు మనం ఒత్తు దా గుణింతం వరకు నేర్చుకున్నాం కదమ్మా. ఈరోజు నా గుణింతం గురించి నేర్చుకున్నాము. ఓకేనా? అక్షరం యొక్క మొదటి రూపం మనం దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నామా, పొల్లుతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నాకి పొల్లిస్తే ఇన్, పొల్లిని ఏమని చెప్తామా, ఇన్. నాకి పొల్లిస్తే ఇన్. నా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరినప్పుడు ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా, తలకట్టు. అంటే నాకి తలకట్టిస్తే నా అవుతుంది, నాకి తలకట్టిస్తే నా అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్, నా అనే అక్షరాన్ని పొల్లిస్తే ఏమవుతుంది, ఇన్. నా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా, దీర్ఘం. అంటే నాకి దీర్ఘం ఇస్తే నా అవుతుంది, నాకి దీర్ఘం ఇస్తే నా అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్, నా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే, నా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. అంటే నాకి గుడిస్తే నీ, నాకి గుడిస్తే నీ అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్, నా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా, గుడి దీర్ఘం. అంటే ఇక్కడ ఏమవుతుంది, నాకి గుడి దీర్ఘం ఇస్తే నీ అవుతుంది, నాకి గుడి దీర్ఘం ఇస్తే నీ అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్, నా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా, కొమ్ము. అంటే నాకి కొమ్మిస్తే ను అవుతుంది, నాకి కొమ్మిస్తే ను అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్, నా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా, కొమ్ము దీర్ఘం. అంటే నాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ను అవుతుంది, నాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ను అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్, నా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా, రుత్వం. అంటే నాకి రుత్వం ఇస్తే ను అవుతుంది, నాకి రుత్వం ఇస్తే ను అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్, నా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు ఋతుదీర్ఘం. అరు యొక్క గుర్తు ఋతుదీర్ఘం. అంటే నాకి ఋతుదీర్ఘం ఇస్తే ను అవుతుంది, నాకి ఋతుదీర్ఘం ఇస్తే ను అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్, నా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు ఏంటమ్మా, యత్వం. అంటే నాకి యత్వం ఇస్తే నే, నాకి యత్వం ఇస్తే నే. నాకి పొల్లిస్తే ఇన్, నా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం. ఏ యొక్క గుర్తు ఏత్వం లేదా ఏత్వ దీర్ఘం. అంటే ఇక్కడ నాకి ఏత్వం లేదా ఏత్వ దీర్ఘం ఇస్తే నే అవుతుంది.
నాకి పొల్లిస్తే ఇన్ నా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. అంటే నాకి ఐత్వం ఇస్తే నై అవుతుంది. నాకి ఐత్వం ఇస్తే నై అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్ నా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా? ఓత్వం. అంటే నాకి ఓత్వం ఇస్తే నో అవుతుంది. నాకి ఓత్వం ఇస్తే నో అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్ నా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం లేదా ఓత్వ దీర్ఘం. అంటే నాకి ఓత్వ దీర్ఘం ఇస్తే నో అవుతుంది. నాకి ఓత్వ దీర్ఘం ఇస్తే నో అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్ నా అనే హల్లుకి ఔ అనే అచ్చు వచ్చి చేరితే ఔ యొక్క గుర్తు ఔత్వం. ఔ యొక్క గుర్తు ఏంటమ్మా? ఔత్వం. అంటే నాకి ఔత్వం ఇస్తే నౌ అవుతుంది. నాకి ఔత్వం ఇస్తే నౌ అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్ నా అనే హల్లుకి అమ్ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా. అమ్ యొక్క గుర్తు సున్నా. అంటే నాకి సున్నా పెడితే నమ్ అవుతుంది. నాకి సున్నా పెడితే నమ్ అవుతుంది. నాకి పొల్లిస్తే ఇన్ నా అనే హల్లుకి అహ అనే అక్షరం వచ్చి చేరితే అహ అనే అక్షరం వచ్చి చేరితే అహ యొక్క గుర్తు విసర్గ. అహ యొక్క గుర్తు ఏంటమ్మా? విసర్గ. ఓకేనా? నాకి విసర్గ ఇస్తే నహ అవుతుంది. నాకి విసర్గ ఇస్తే నహ అవుతుంది. ఈ విధంగా నా అనే హల్లు మీద గుణింతపు గుర్తులు వచ్చి చేరడం వల్ల నా గుణింతం అనేది ఏర్పడడం జరిగింది. చూడండి, నా గుణింతం ఎలాగొచ్చిందమ్మా? నా అనే హల్లు మీద అచ్చులు వచ్చి చేరడం. అచ్చులు వచ్చి చేరడం అంటే అచ్చుల యొక్క గుర్తులు వచ్చి చేరడం వల్ల మనకి నా గుణింతం అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనమ్మా? ఈ నా గుణింతాన్ని ఎలా చదవాలో ఎలా పలకాలో ఇప్పుడు చెప్తాను, చూడండి. నాకి తలకట్టిస్తే నా, నాకి దీర్ఘం ఇస్తే నా, నాకి గుడిస్తే నీ, నాకి గుడి దీర్ఘం ఇస్తే నీ, నాకి కొమ్మిస్తే ను, నాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ను, నాకి ఋత్వం ఇస్తే ను, నాకి ఋతు దీర్ఘం ఇస్తే ను, నాకి ఏతం ఇస్తే నే, నాకి ఏత దీర్ఘం ఇస్తే నే, నాకి ఐతం ఇస్తే నై, నాకి ఓతం ఇస్తే నో, నాకి ఓత దీర్ఘం ఇస్తే నో, నాకి ఔతం ఇస్తే నౌ, నాకి సున్నా పెడితే నమ్, నాకి విసర్గ ఇస్తే నహ. ఈ విధంగా నా గుణింతాన్ని పలకాలమ్మా. ఓకేనమ్మా? ఈరోజు మనం నా గుణింతం నేర్చుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.